Good evening, everyone. Before starting today's Hindu analysis, let us talk about UPSC సబ్జెక్ట్ కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి మాట్లాడదామండి. యూపీఎస్సీ పాలిటీ అండ్ యూపీఎస్సీ ఎకానమీ ఈ రెండు సురేష్ సార్ మీకు తెలుసు రైట్. మనకి ఎడిటోరియల్ చెప్తారు కదా, చక్కగా సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎకానమీ అండి. ఒక్కసారి ఎకానమీ క్లాసెస్ అనేవి వినండి రైట్. విని మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఎకానమీ ఈజ్ ద బెస్ట్. సురేష్ సార్ ఇస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఎకానమీ ఇన్ బోత్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఫ్యాకల్టీ సురేష్ సార్ అని చెప్పి మనం అనుకోవచ్చు. యూపీఎస్సీ హిస్టరీ స్వయాన నేనే టీచ్ చేస్తాను రైట్. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చుతున్నట్టయితే మీరు హిస్టరీ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు రైట్. ఒక కథల రూపంలో, ఒక స్టోరీ టెల్లింగ్ రూపంలో హిస్టరీ అనేది మీరు నేర్చుకోవచ్చు. యూపీఎస్సీ ఎథిక్స్ శ్యామ్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మళ్ళీ నేనే టీచ్ చేస్తానండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే 4 MCQ సెషన్స్ అనేవి వస్తాయి. హిందూ అనాలిసిస్తో పాటు 4 MCQ సెషన్స్ వస్తాయి. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు రైట్ ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది రైట్. వీక్లీ ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. 4 MCQ సెషన్స్ ఉంటాయి. ఒక డైలీ హిందూ అనాలిసిస్ ఉంటుంది. డైలీ మనకి దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ సెషన్ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క సెషన్లో MCQ సెషన్స్లో నేను 20 MCQs డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. 20 MCQస్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో 80 అనుకోండి, 80 కాన్సెప్ట్స్ మీద నేను మీకు హిందూ అనాలిసిస్ మీరు చూడొచ్చు. ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్పడం జరుగుతుందో అంతే బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్తాం. MCQs కదా అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలా చెప్పేటట్టు ఉండదండి. మీకు ప్రతిదీ కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్గా చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు ద బెస్ట్ అనేది ఇస్తాను రైట్. కోర్సెస్ ప్రతిదీ 7,000 అండి రైట్. బట్ మీరు కోర్సెస్ ఈచ్ సబ్జెక్ట్ని పెర్ మంత్ 2,000 పే చేస్తూ జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 2,000 పే చేసుకుంటూ మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. జోగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు, మీ అందరికీ తెలుసు. మీరు సబ్జెక్ట్ కోర్సెస్ తీసుకున్నా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అండి. మీకు జాబ్ వచ్చినంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు రైట్. ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, మీరు సపోజ్ ఎకానమీ కోర్స్ తీసుకున్నారు, 7,000 రూపాయలు పెట్టారు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎంత? 45,000. మీకు సపోజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో తర్వాత అనిపించింది అనుకోండి, 4 రోజుల తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయిపోదామని చెప్పి, అప్పుడు మీ ఫీజు ఎంత అవుతుందంటే 45,000 మైనస్ 7,000 అవుతుంది. ఆ మిగిలింది కడితే సరిపోతుంది మీరు రైట్. మొత్తం మళ్ళీ 45,000 పే చేయక్కర్లేదు రైట్. మీరు అప్పటి వరకు ఎంత కట్టుతారో అంత మీకు మైనస్ చేసి మిగిలిందే మీరు కడితే సరిపోతుంది రైట్. మీరు ఎప్పుడైనా అప్గ్రేడ్ అవ్వచ్చు రైట్. ఇన్ఫినిటీకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రతి కోర్సు రావడం అనేది జరుగుతుంది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే డైలీ టెస్ట్లు ఉంటాయి రైట్. ఈరోజే లాస్ట్ డేట్ అండి. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ ముఖ్యంగా 5,000కి జాయిన్ అవ్వడానికి నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, రోజు చెప్తున్నాను. 5,000కి జాయిన్ అవ్వడానికి ఈరోజే లాస్ట్ డేట్. 7,000 కాదు, ఈరోజు మీరు జాయిన్ అయితే 5,000కే వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ చెప్తాం. అర్థం చేసుకోండి, ఆలోచించండి. మిమ్మల్ని మాస్టర్స్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో, నన్ను నమ్మండి రైట్. 5,000కి ఈరోజు జాయిన్ అయితే చేయొచ్చు. రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా 7,000 అయిపోతుంది. ఐ హోప్ డీటెయిల్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్స్ గో టు హిందూ అనాలిసిస్ టుడే. మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ సెస్ విల్ స్టే, ఫైనాన్స్ ప్యానల్ చీఫ్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం దేనిలో చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. ముందు ఈ ఆర్టికల్ మీరు తెలుసుకునే ముందు మీరు జిఎస్టీ సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి రైట్. నా వీడియోస్ మీరు ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లో పెట్టేటటువంటి హిందూ అనాలిసిస్ చూసే వాళ్ళందరికీ జిఎస్టీ సెస్ అంటే తెలుసు. కానీ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. పాత వాళ్ళకు కూడా ఒక్కసారి రివిజన్ అయిపోతుంది ఓకేనా. మనకందరికీ ఏం తెలుసు, ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఉంది రైట్. ఇండియాలో ట్యాక్సెస్ ఇండియాలోనే కాదు ఎక్కడైనా పన్నులు అనేవి గవర్నమెంట్ వేస్తుంది రైట్. మన గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో బోత్ సెంటర్ అండ్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయండి, ట్యాక్సులు వేస్తాయి రైట్. ట్యాక్సులు వేసే అధికారాన్ని వీళ్ళకి ఎవరికి ఇస్తారు, కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. మన రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్యాక్సెస్ని దేని మీద ఖర్చు పెడతారు సార్ రైట్. వెల్ఫేర్ స్కీమ్ కోసం, ప్రజల సంక్షేమం కోసం, దాంతోపాటు
లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం, దాంతోపాటు గవర్నెన్స్ పరిపాలన అనేది చక్కగా జరగడం కోసం, గవర్నమెంట్ ఉద్యోగులు గట్రా ఉంటారు కదా, వాళ్ళకి ఇది చేయడం కోసం, వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో రోడ్లు కానీ రిజర్వాయర్లు కానీ వేయడానికి పన్నులు అనేవి మన దగ్గర కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇది మనందరికీ తెలుసు. అయితే ట్యాక్సెస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవండి. ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒకటి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒకటి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకునే మన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్, రైట్, దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద డైరెక్ట్గా ప్రత్యక్ష పన్నులు అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి సార్ అంటే మనం వాడేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, మన కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో, మన వినిమయం ఏదైతే ఉంటుందో, మన గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటటువంటి ట్యాక్స్ని ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అంటే మనం సబ్బులు కొన్నా, మనం షాంపూలు కొన్నా, లేకపోతే మనం ఏదైనా కారు కొన్నా, లేకపోతే మనం ఏదైనా ఏవైనా మనం ఒక బట్టలు కొనుక్కున్నా దాని మీద ఇండైరెక్ట్గా మనకి ఒక పన్ను పడుతుంది. రైట్, దానిని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అయితే ముందు మనకి 2017 ముందు 2017 ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనకి 15 ఉండేవండి. 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి. కమర్షియల్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, లేకపోతే సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇలా చాలా ఉండేవి. 15కు పైగానే ఉండేవి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ 15 ట్యాక్సుల్ని కలిపి ట్యాక్సేషన్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది అని చెప్పి ఏం చేసింది? సింగిల్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ ప్రకారంగా ఒక సింగిల్ ట్యాక్స్ చేయడం అనేది జరిగింది. ఏ ట్యాక్సెస్ని? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి సింగిల్ ట్యాక్స్ చేయడం అనేది జరిగింది. రైట్, ఆ సింగిల్ ట్యాక్స్ని ఏమంటాము అంటే జిఎస్టీ అనడం అనేది జరుగుతుంది. ఆ సింగిల్ ట్యాక్స్ని మనం జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పడం అనేది జరిగింది. 15 ట్యాక్స్లన్నీ కలిపి ఏం చేశారు? జిఎస్టీగా వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లా మార్చడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మీకు జిఎస్టీ యొక్క కంప్లీట్ ఎలా వచ్చింది, ఏంటి, ఎప్పుడు వచ్చిందని అర్థమైంది. ఏంటి ఎప్పుడని చెప్పుకున్నాం? 2017లో వచ్చిందని చెప్పుకున్నాం. రైట్, అయితే ట్యాక్స్లు అనేవి ఎవరు వేస్తున్నారు సార్ అంటే ఏం చెప్పాం? మన ఇండియాలో పన్నులు ఎవరు వేస్తారు? ఒక్క సెంట్రల్ గవర్నమెంటే వేస్తుందా? కాదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా వేస్తాయి. రైట్, అయితే ఈ జిఎస్టీ తేవడం తర్వాత ముందు అయితే పర్లేదు, బాగానే ఉండేది. కానీ 2017లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు కదండి. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే స్టేట్స్ అవి వేయాల్సిన కొన్ని పన్నులు వేసే ఒక పవర్ అనేది వాటికి దూరం అవ్వడం అనేది జరిగింది. రైట్, కొన్ని పవర్స్ అనేవి స్టేట్స్ అనేవి సెంటర్కి సరెండర్ చేయడం అనేది జరిగింది. కొన్ని ట్యాక్సేషన్ పవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్స్ కోల్పోవడం అనేది జరిగింది. ట్యాక్సేషన్ పవర్స్ కోల్పోతే, పన్నులు వేసే పవర్ అనేది కోల్పోతే ఏం జరుగుతుంది సార్ చెప్పాలి? స్టేట్స్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో రెవెన్యూ తగ్గిపోతుంది. అంతేనా? పన్నులు లేకపోతే ఏమవుతుంది? రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. అప్పుడు స్టేట్స్ అన్నీ కలిపి ఏం చెప్పాయి? స్టేట్స్ అన్నీ కలిపి ఎక్కడికి వెళ్ళాయి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాయి. మా పన్నులు వేసే పవర్ అనేది మీరు తీసుకున్నారు, రైట్, మీకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కానీ మాకు రావట్లేదు, మేము రెవెన్యూ కోల్పోతున్నాము, మేము ఇప్పుడు గవర్నెన్స్ ఎలా చేయాలి, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా నడపాలి, మేము లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, మేము రోడ్లు ఎలా కట్టాలి అని చెప్పి అడగడం అనేది మొదలుపెట్టాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రైట్, జిఎస్టీ కంపెన్సేషన్ అనే ఒకదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనిస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుందండి. జిఎస్టీ కంపెన్సేషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే స్టేట్స్ ఏవైతే రెవెన్యూ కోల్పోతాయో ఆ రెవెన్యూ కోల్పోయిన మొత్తం ఎంతైతే ఉంటుందో అది ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కంపెన్సేషన్ని ఎవరికి ఇస్తుంది? స్టేట్స్కి ఇవ్వడం, రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏ ప్రాతిపదికన ఇస్తుంది సార్? ఎలా ఇస్తుంది అంటే ఏం చేశారు అంటే ఒక బేస్ ఇయర్ నిర్ణయించారండి. 2017 నుంచి రైట్ ఎంతవరకు ఇస్తాము ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అన్నారంటే 5 సంవత్సరాలు 2022 వరకు ఇస్తామని చెప్పారు. 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్ళు, 5 ఇయర్స్ ఇస్తామని చెప్పారు. ఎలా ఇస్తామని చెప్పారు? సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 2017లో 100 రూపాయలు అనుకోండి.
సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మీ ఆదాయం 2018లో ఎంత అవ్వాలి అంటే 114 రూపాయలు అవ్వాలి, అంటే 14% ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ 114 రాకుండా రైట్ ఆంధ్రప్రదేశ్ ఆదాయం 2018లో ఎంత వచ్చింది అంటే సపోజ్ 110 రూపాయలే వచ్చింది అనుకోండి. రైట్, ఈ మిగిలిన 4 రూపాయలు స్టేట్కి నష్టం కదా. ఈ 4 రూపాయలు ఎవరిస్తారు అంటే జిఎస్టీ కంపెన్సేషన్ ద్వారా సెంటర్ ఇస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు 2019కి ఎంత అవుతుంది? ఈ 114 మీద 14%. రైట్, 114 మీద 14% అంటే మీకు సపోజ్ ఎంత వస్తుంది? మనం మాట్లాడుకుంటే 120 118 అలా వస్తుంది. దాని మీద ఇప్పుడు 120 అనుకోండి సపోజ్, ఇన్ కేసు 14%, 114 మీద 14% ఇంక్రీజ్ అయితే ఈ 120కి ఇప్పుడు 2019లో సపోజ్ 115 రూపీసే వచ్చాయి అనుకోండి. ఈ మిగిలిన 15 రూపాయలు ఎవరిస్తారు? మిగిలిన 5 రూపాయలు ఎవరిస్తారు? జిఎస్టీ కంపెన్సేషన్ ద్వారా సెంటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు జిఎస్టీ కంపెన్సేషన్ ఏంటి, జిఎస్టీ కంపెన్సేషన్ ఎలా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారని మీకు అర్థమైంది. ఎంత నిర్ణయించింది? గ్రోత్ రేటు 14%. ఎవరు నిర్ణయించారు? జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయించడం జరిగింది. జిఎస్టీ ఎనాక్ట్ చేసేటప్పుడే వీళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. ఇంతవరకు మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వాలంటే జిఎస్టీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పూడ్చాలంటే సో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వడం కోసం, స్టేట్స్కి ఇవ్వడం కోసం ఏం చేశారు అంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది తీసుకొచ్చారు. చాలాసార్లు చెప్పాను, సెస్ అంటే ఏంటి? ఒక సెపరేట్ దీనికోసం చేసేటటువంటి పన్నుని సెపరేట్. ఇప్పుడు ట్యాక్స్ వేసింది అనుకోండి గవర్నమెంట్ దేనికైనా వాడచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్కి వాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడచ్చు, లా అండ్ ఆర్డర్ మీద ఖర్చు పెట్టడానికి వాడచ్చు, దేనికోసమైనా వాడచ్చు. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని దేనికోసమైనా పన్నుని ట్యాక్సెస్ని దేనికోసమైనా వాడచ్చు. కానీ సెస్ అంటే ఏమవుతుంది అంటే దేనికోసం నిర్ణయించారో దానికే వాడాలి. జిఎస్టీ కంపెన్సేషన్ కోసం మాత్రమే వాడాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ అన్నాం అనుకోండి, ఆ వచ్చిన అమౌంట్ దేనికోసం వాడాలి? స్వచ్ఛ భారత్ కోసమే వాడాలి. స్వచ్ఛ భారత్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే వాడాలి, ఇంకా వేరే దానికి వాడకూడదు. సో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ దేనికి వాడాలి? జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వడం మాత్రమే వాడాలి. జిఎస్టీ కంపెన్సేషన్ ఎవరెవరికి ఇస్తారు? సెంటర్, స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా వస్తుంది, ఆ డబ్బులు ఎలా ఇది చేస్తుంది అంటే సెస్ అని చెప్పాం కదా, కొన్ని వాటి మీద వేయడం అనేది జరుగుతుంది, కొన్ని వస్తువుల మీద. ఏంటి అంటే 28% దాటి జిఎస్టీ స్లాబ్ ఉంటాయి చూసారా? అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేయడం అనేది జరుగుతుంది. ఈ లగ్జరీ గూడ్స్ ఏంటి సార్ అంటే కార్లు, రైట్, దాంతోపాటు టొబాకో ప్రొడక్ట్స్, ఇలాంటి వాటి మీద వాటి తాలూకా జిఎస్టీ కంటే కాస్త సెస్ అనేది కాస్త ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఉంటాయి చూసారు, ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెడుతుంది? ఒక్క పని కోసమే ఖర్చు పెడుతుంది. ఆ పని ఏంటి? స్టేట్స్కి కంపెన్సేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే దానికి ఖర్చు పెట్టకూడదు. రైట్, సో ఇప్పుడు మీకు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి, జిఎస్టీ తెచ్చిన ద్వారా ఏమైంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటో మీకు డీటెయిల్డ్గా అర్థమైంది. అయితే ఇప్పుడు ఏమైంది సార్? ప్రజెంట్ ఏమైంది? ఇప్పుడు వరకు బాగానే నడుస్తోంది, ఓకే. బట్ ఇప్పుడు ఏమైంది అంటే కోవిడ్-19 వచ్చిందండి. ప్రతి క్లాస్లో చెప్తున్నాను, కోవిడ్-19 వస్తూ ఏం మోసుకొచ్చింది? హెల్త్ క్రైసిస్ తెచ్చింది. రైట్, ఆరోగ్య సంక్షోభం అనేది ఎదురైంది మనకి. దాంతోపాటు ఏం తీసుకొచ్చింది? ఎకనామిక్ క్రైసిస్ కూడా తీసుకొచ్చింది. రైట్, ఆర్థిక సంక్షోభం కూడా తీసుకొచ్చింది. ఆర్థికంగా కూడా దేశాలు చాలా నష్టపోవడం అనేది జరిగింది. మన దేశం ఏమైనా ఎక్కువ, మన దేశం కూడా నష్టపోవడం అనేది జరిగింది. రైట్, అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 7 స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అనేది మొదట చూద్దాం. స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు, దాంతోపాటు ఎంత నష్టం వచ్చింది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా ఇప్పుడు ఒకసారి మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక్కసారి రివిజన్ అవుతుందమ్మా. మీరు ఎప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, ప్రతి క్లాసులు చెప్తున్నారు అనుకోవద్దు, మీకు చెప్తే ఇదవుతుంది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన మొత్తం ఎంత అంటే బకాయి పడింది జిఎస్టీ కంపెన్సేషన్ ద్వారా ఇవ్వాల్సిన మొత్తం ఎంత అంటే 3 lakh crores.
కానీ మొత్తం ఎకానమీ మొత్తం ఆగిపోయింది కదా. 3,00,000 crores బదులు ఎంత మిగిలింది, ఎంత వసూలైంది అంటే కేవలం 65,000 కోట్లు మాత్రమే వసూలు అవ్వడం జరిగింది. 3,00,000 కోట్లు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్స్కి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెస్లో వసూలైందంతా 65 కోట్లు మాత్రమే వసూలు చేయాలి. ఇప్పుడు మొత్తం షార్ట్ ఫాల్ ఎంత జరిగింది, ఎంత ఇంకా మనకు కావాలి, 2.35 lakh crores కావాలి. మొత్తం 3,00,000 కోట్లు ఇవ్వాలి, కానీ సెస్ ద్వారా COVID-19 వల్ల ఎకానమీ ఆగిపోవడం వల్ల సెస్ ద్వారా 65 కోట్లే వసూలైంది. షార్ట్ ఫాల్ ఎంత వచ్చింది, 2.35 lakh crores వచ్చింది. మొత్తం ఈ 3,00,000 కోట్లు ఇమ్మని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ గొడవ పడుతున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది, 65 కోట్లు మాత్రమే ఉంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది ఒక ఫోర్స్డ్ మెజర్. COVID-19 వస్తుందని ఏమైనా కలగంటామా, ముందేమైనా మేము కలగంటామా? మేము ఎలా ఇవ్వగలం, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎలా ఇవ్వగలదు, డబ్బులు ఇవ్వలేదు కదా, స్టేట్ గవర్నమెంట్స్ మీకు ఇవ్వడం కష్టం కదా. సో ఏం చేస్తారు అంటే దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ 3,00,000 crores-ని మీకు జిఎస్టీ ద్వారా మీరు కోల్పోయినటువంటి 3,00,000 crores-ని మేము ఎంతకి తగ్గిస్తున్నాము అంటే 1.1 lakh crores-కి తగ్గిస్తున్నాం అని చెప్పింది. ముందు 97,000 చేసింది, దాని తర్వాత 1.1 lakh crores పెంచింది, అది వేరే విషయం లేండి. మొన్ననే పెంచడం జరిగింది. పోనీ 3,00,000 crores ఎంత అయింది, 1.1 lakh crores అయింది. అయితే ఈ 1.1 lakh crores స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతూనే ఉన్నాయి, మాకు ఇబ్బంది అయిపోతుంది, టెస్టులు చేయాలి, వెంటిలేటర్స్ కొనాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము పెట్టుకోవాలి, మాకు ఎలాగో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద డబ్బులు అర్జెంటుగా జిఎస్టీ బకాయిలు విడుదల చేయండి, జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వండి అని గొడవ పెడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి 2 ఆప్షన్లు ఇచ్చిందండి. మొదటి ఆప్షన్ ఏంటి అంటే ఈ 1.1 lakh crores ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకోండి, అవి మీరు అప్పు తెచ్చుకోండి, రైట్? ఎక్కడ ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్, ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్స్కి మేమే ఇప్పిస్తాం మీకు మంచి అప్పులు, రైట్? ఆర్బీఐ దగ్గర నుంచి ఒక స్పెషల్ విండో ద్వారా మీరు అప్పు తెచ్చుకోండి ఆ 1.1 lakh crores, ఓకేనా? దీన్ని తిరిగి ఎలా చెల్లిస్తారంటే ఫ్యూచర్ సెస్ ఇస్తాం కదా, ఫ్యూచర్లో మేము ఇచ్చేటటువంటి డబ్బులు ఉంటాయి కదా, దాని నుంచి తిరిగి చెల్లించండి అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొక ఆప్షన్ కూడా ఏమిచ్చింది అంటే అప్పు తీసుకోమని. ఇది బారోయింగే. ఇప్పుడు ఎంత అప్పు తీసుకోమన్నారు అంటే ఈ మిగిలిన 2.35 lakh crores ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అప్పు తెచ్చుకోండి. ఈ 2.35 lakh crores మీకు ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్ రాదు, రైట్? మీకు వచ్చిన ఇన్కమ్తోని దాంతోపాటు మేము మామూలుగానే ఫ్యూచర్ సెస్ చేస్తాం, మొత్తం కలిపి మీరు చెల్లించుకోండి. ఇది ఎలా చెల్లించాలో అది మీ ఇష్టం, రైట్? ఇది చెప్పడం అనేది జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఏమన్నాయి, మీరు అసలు మాకు ఇస్తానన్న మాట ఏంటి, 3,00,000 కోట్లు ఇస్తా అన్నారు, పోనీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి దాన్ని 1.1 lakh crores తగ్గించారు. ఆ 1.1 lakh crores కూడా ఇమ్మంటే ఏం చెప్తున్నారు, మమ్మల్ని బారో చేసుకోమంటున్నారు, మమ్మల్ని అప్పు తెచ్చుకోమంటున్నారు అన్నారు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రీసెంట్గా ఈ 1.1 lakh crores పోనీ మీరు అప్పు తెచ్చుకోవద్దులేండి, ఈ 1.1 lakh crores మేమే అప్పు తెస్తాం. సెంటర్ టు బారో దీస్ 1.1 ఎవరు, సెంట్రల్ గవర్నమెంటే అప్పు తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 1.1 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తెచ్చి స్టేట్ గవర్నమెంట్స్కి పంచడం అనేది జరుగుతుంది, రైట్? ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది, రైట్? మీకు డీటెయిల్డ్గా క్లియర్గా అసలు ఏం జరిగింది ఏంటి అని అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? కొత్త వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుంది, రైట్? అయితే ఇప్పుడు ఏమైందో చూద్దామండి. అసలు ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో, కంపెన్సేషన్ సెస్ న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. జాగ్రత్తగా గమనించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, రైట్? జిఎస్టీ అనేది 2017లో ఇంప్లిమెంట్ అయింది. జిఎస్టీ అనేది 2017లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత 2017లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత జిఎస్టీ సెస్ అనేది తీసుకొచ్చారు స్టేట్స్ కంపెన్సేట్ చేయడానికి. జిఎస్టీ సెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తా అన్నారు, 2017 నుంచి 2022 వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది, రైట్? ఇది మీకు తెలుసు, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్యానల్ తాలూకా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఏదండి ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఈ జిఎస్టీ సెస్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే అప్పు ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అవుతుంది, ఇచ్చే కంపెన్సేషన్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఏమవుతుంది, జనాల మీద జిఎస్టీ సెస్ వేయడం కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే కార్ల మీద వీటి మీద వాటి మీద అనుకున్నాం కదా, రైట్, కార్ల మీద టొబాకో ప్రొడక్ట్స్ మీద వాటి మీద అయ్యేటటువంటి కంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. ఆయన ఇది చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అవుతుందంట, 2025, ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. 2025 నుంచి 2026 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, మీకు చక్కగా క్లియర్గా రాసుకోండి, మీకు అర్థమవుతుంది. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చూద్దాం. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఎక్స్టెండ్ అవుతుంది, దాంతోపాటు బారోయింగ్స్ ఎలా చేస్తారు అనే దాని మీద కూడా ఇది వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 1.1 lakh crores మేము అప్పు తెచ్చి మీకు పంచుతాము. ఈ 1.1 lakh crores ఎవరు అప్పు తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకొని ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్కి పంచుతుంది. అంతేనా అండి? ఈ 1.1 lakh crores అప్పు మాత్రమే. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఏం చెప్పారు అంటే, ఈ 1.1 lakh crores లెండింగ్ మాత్రమే చేయాలి, అప్పు మాత్రమే చేయాలి. మీరు కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఏమవుతుంది అంటే, మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ అంతా దీనిలోకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసేటటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ దానిలోకి వస్తుంది. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలాగా, మన తాలూకు ఇన్కమ్, మన శాలరీ అనేది దానిలోనే పడుతుంది. మనం ఖర్చు పెడితే దీని నుంచే డెబిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం లోన్లు ఏమైనా చేసామనుకోండి, మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకే పడడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి. మీరు సిఎఫ్ఐ నుంచి ఈ షార్ట్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దానిని మీరు చేయడానికి వీల్లేదు, దాన్ని పోడ్చడానికి వీల్లేదు. మీరు తప్పకుండా ఏం చేయాలి, అప్పే చేయాలి. రైట్, ఎవరి దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి చేస్తారో, బయట నుంచి వేరే దగ్గర నుంచి బాండ్లు ఇచ్చుకుంటారో, ఏం చేసుకుంటారో మాకు తెలియదు, కానీ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మీరు తీసుకోవడం అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారండి, 15th ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఎవరండి ఆయన పేరు, ఎన్కే సింగ్ ఎవరైతే ఉన్నారో ఎన్కే సింగ్ చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏం చెప్పారు, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం షార్ట్ ఫాల్స్ అనేవి, జిఎస్టీ షార్ట్ ఫాల్స్ అనేవి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకూడదు అని చెప్పారు. దాంతోపాటు కంపెన్సేషన్ సెస్ కోసం ఒక బారోయింగ్ అరేంజ్మెంట్, ఒక లెండింగ్ అరేంజ్మెంట్ మీకు మీరే సృష్టించుకోవాలి, తప్పదు అని చెప్పారు. రైట్, ఏమేం చెప్పారో చెప్తాను. మొదటిది చూడండి, కంపెన్సేషన్ ఎక్స్టెండ్ కావచ్చు అని చెప్పారు. రెండవది ఏం చెప్పారు, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి షార్ట్ ఫాల్స్ అనేవి తీసుకోకూడదు, ఏవైతే ఇవ్వాల్సిన స్టేట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో అవి తీసుకోకూడదు అని చెప్పారు. మూడోది ఏం చెప్పారు, ఒక లెండింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో, బయట నుంచి అప్పు తెచ్చుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో, మెకానిజం ఏదైతే ఉంటుందో అది ఒకటి తీసుకోవాలి, అదొకటి ఫాలో అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ వీటి గురించి చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అని చెప్పారు, 2022 నుంచి 2025-26 ఫిస్కల్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు, జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ఎక్స్టెండ్ చేయాలో లేదో జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. బట్ ఈయన రికమెండేషన్స్ ప్రకారం ఇవి చెప్పడం అనేది జరిగింది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పానని అనుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, సురేష్ సార్ తన ఎడిటోరియల్స్లో కూడా చాలాసార్లు దీన్ని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇలాంటివి మెయిన్స్లో ఎక్కువ అడుగుతారమ్మా, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో ముఖ్యంగా ఎక్కువ ఇలాంటివి. ఎందుకంటే ఇలాంటి కంపెన్సేషన్ లాంటివి ఏవైతే ఉండదో అవి ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, రైట్, భారత సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానిని డిస్రప్ట్ చేస్తాయి. ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య సయోధ్య ఉండాలి. ఈ రెండు సమన్వయంగా పనిచేయాలి. అప్పుడే ఏం జరుగుతుంది, గవర్నెన్స్ అనేది హెల్దీగా ముందుకెళ్తుంది. రైట్, సో ఇలాంటి వాటి మీద ఫెడరల్ సిస్టమ్ మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు జిఎస్టీ కంపెన్సేషన్ లెస్ లాంటివి కొంచెం టచ్ చేశారనుకోండి, ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. సో ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వీళ్ళకి ఇది చేస్తారు కరెక్టే, రైట్.
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోస్ట్ లాక్డౌన్ రైట్స్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ ఫోకస్. దీన్ని మనం సోషల్ ఇష్యూస్లో రైట్ జిఎస్ పేపర్ 1లో మనం మాట్లాడుకుంటాం. రైట్ దాంతోపాటు గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అండ్ సొసైటీలో జిఎస్ పేపర్ 2లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సొసైటీలో జిఎస్ పేపర్ 2 అండ్ సోషల్ ఇష్యూస్లో జిఎస్ పేపర్ 1లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఈ ఆర్టికల్ని కంప్లీట్గా ఫుల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఏం లేదు, మామూలుగా మనకు రీసెంట్గా 3 లేబర్ కోడ్స్ అనేవి వచ్చినాయి, మనకు తెలుసు. మనం వాటికి దీన్ని ఇది చేసుకుని దానికి కనెక్ట్ చేసుకొని మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ దోస్ 3 లేబర్ కోడ్స్? మీ అందరికీ తెలుసు. మొదటిది ఏంటి? ఇండస్ట్రీ రిలేషన్స్ కోడ్. రెండవది ఏంటి? ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్. మూడవది ఏంటి? సోషల్ సెక్యూరిటీ కోడ్. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? సామాజిక భద్రత అంటాం. రైట్, అసలు సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? రైట్, ఒకరికి ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగం చేశారనుకోండి, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. రైట్, వాళ్ళ ఉద్యోగానికంటూ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ మనం ఇన్ఫార్మల్ సెక్టర్ చూసుకోండి, ఇన్ఫార్మల్ జాబ్స్ చేశారనుకోండి, ఏదైనా హోటల్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఎక్కడైనా చేసే వాళ్ళకి, ఇన్ఫార్మల్ సెక్టార్లో చేసే వాళ్ళకి, పానీపూరి చాట్ బండి నడుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, వీళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టర్ కింద వస్తారు. రైట్, కూలి పనులు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ. ఇన్ఫార్మల్ సెక్టార్కి ఇవన్నీ ఉంటాయా? రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఉంటాయా? లేకపోతే వాళ్ళకి జాబ్కి ప్రొటెక్షన్ అంటూ ఉంటుందా? ఉండదు. రైట్, వీళ్ళందరినీ ఎవరైతే ఇన్ఫార్మల్ సెక్టర్ ఉన్న వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ అనేది ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళందరినీ సోషల్ సెక్యూరిటీ వింగ్లోకి, ఆ స్పియర్లోకి తీసుకురావాలి అని చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏది తీసుకొచ్చింది? సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది తీసుకొచ్చింది. రైట్, సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో భాగంగా ఇన్ఫార్మల్ సెక్టార్తో పాటు ఎవరిని తీసుకొచ్చారు? గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చారు. అంటే కాంట్రాక్ట్ వర్కర్స్, ఫ్రీలాన్సర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. అంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ, జొమాటో డెలివరీ బాయ్స్ కానీ, ఓలా కానీ, ఉబర్ తోలే వాళ్ళు కానీ వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ కింద వస్తారు. దాంతోపాటు ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటి? ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాని మీద వర్క్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడే చెప్పాను కదా, స్విగ్గీ, జొమాటో వీళ్ళు కూడా ప్లాట్ఫామ్ వర్కర్స్ కింద వస్తారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది చిన్న పదం అండి, గిగ్ వర్కర్స్ అనేది పెద్ద పదం. గిగ్ వర్కర్స్లో ఫ్రీలాన్సర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేయరు, బట్ మనం ఫోన్ చేయగానే వచ్చి మన తాలూకు ఎలక్ట్రిసిటీ ఏదైనా మనం బిగించాలి, ఏమైనా మరమ్మతులు చేయాలంటే, రెనోవేషన్స్ చేయాలంటే చేసి వెళ్ళిపోతారు డబ్బులు తీసుకొని. వాళ్ళు కూడా గిగ్ వర్కర్స్ కింద వస్తారు. కానీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, స్విగ్గీ, జొమాటో దీనిలో పనిచేసే వాళ్ళు ప్లాట్ఫామ్ వర్కర్స్ కింద వస్తారు. రైట్, గిగ్ వర్కర్స్ అనేది కొద్దిగా బ్రాడర్ టర్మ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది కాస్త తక్కువ స్పీడ్ ఉన్నటువంటి టర్మ్. సో వీళ్ళందరినీ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద తీసుకొస్తామని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండే వాళ్ళు కూడా, కూలి పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకొస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బట్ వాట్ అబౌట్ డొమెస్టిక్ వర్కర్స్ అండి? డొమెస్టిక్ వర్కర్స్ సంగతి ఏంటి అంటే, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు చూసారా ఆడవాళ్ళు, చాలామంది ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి తెలుసు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వల్ల హెల్త్ క్రైసిస్ రావడం జరిగింది, ఎకనామిక్ క్రైసిస్ రావడం జరిగింది. కోవిడ్-19 వల్ల నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు, అందరూ నష్టపోవడం అనేది జరిగింది. రైట్, కోవిడ్-19 వల్ల ఏం చేశారు? లాక్డౌన్ చేశారు, లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టిన టైంలో ఏమైంది? చాలామంది కోవిడ్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని మనుషుల్ని పని మానిపించేయడం అనేది జరిగింది. రైట్, ఆ డొమెస్టిక్ వర్కర్స్ తాలూకా పనులు అనేవి పోయినాయి. సో వాళ్ళకి ఏమైంది? డొమెస్టిక్ వర్కర్స్ తాలూకా లైవ్లీహుడ్ అనే దానికి ఇబ్బంది ఏర్పడింది. లైవ్లీహుడ్ అనేది పూర్తిగా పోయింది, వాళ్ళ జీవన భృతి ఏదైతే ఉంటుందో అది పోయింది. దాంతోపాటు చాలామంది ఏం చేశారు? డినైల్ ఆఫ్ శాలరీస్ అనేవి వాళ్ళకి ఇవ్వడం మానేశారు. ఎందుకు? వాళ్ళ చేతిలోనే పని చేయించుకునే వాళ్ళ చేతిలోనే జీతాలు లేవు, సో వాళ్ళు వీళ్ళకేమి ఇస్తారని చెప్పి ఇది చేశారు. దాంతోపాటు చాలామంది ఎంప్లాయ్మెంట్ని, వాళ్ళ ఉద్యోగాలు కూడా తీయడం అనేది జరిగింది. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా జరిగింది.
రైట్. దాంతోపాటు చాలామంది ఎంప్లాయర్స్ ఆ టైంలో హెరాస్మెంట్‌కి కూడా గురి చేశారండి. రైట్. లాక్‌డౌన్‌లో ఉండేటప్పుడు చాలామంది ఏం చేశారు, హెరాస్మెంట్ కూడా చేసేవాళ్ళు. ఎవరికి? ఈ డొమెస్టిక్ వర్కర్స్‌కి సెక్షువల్ వైలెన్స్ గానీ, లేకపోతే ఇవేవైతే ఉంటాయో హెరాస్మెంట్ వాళ్ళతో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అంటే ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉండేవి. వాళ్ళు కూడా ఏం చేశారు, ఈ డొమెస్టిక్ వర్కర్స్‌కి సరైనటువంటి ఇది ఇవ్వకుండా హెరాస్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ దేనికి ఏర్పడింది అంటే, ఎవరైతే ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారో ఈ డొమెస్టిక్ వర్కర్స్ యొక్క రైట్స్, వీళ్ళ తాలూకా హక్కులు, వీళ్ళు కూడా సిటిజన్సే కదా, వీళ్ళు కూడా రైట్ఫుల్ సిటిజన్సే, వీళ్ళ తాలూకా రైట్స్, దాంతోపాటు వీళ్ళ రైట్స్ యొక్క సేఫ్ గార్డింగ్ గురించి, సంరక్షణ గురించి, వీళ్ళ తాలూకా హక్కుల్ని కాపాడేది ఎవరు, రైట్, సేఫ్ గార్డ్ చేసేది ఎవరు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిందండి. రైట్. సేఫ్ గార్డింగ్ ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్. దీస్ ఆర్ ద ఇష్యూస్ అని చెప్పారు. ఇవన్నీ ఎలా తెలిసినాయి అంట, ఏం జరిగింది ఏంటి అని ఎలా తెలిసిందంట అంటే, మొదట ఒక 2 సర్వేలు చేయడం అనేది జరిగింది. రైట్. నేషన్ వైడ్లో 2 సర్వేస్ చేయడం అనేది జరిగిందండి ఈ డొమెస్టిక్ వర్కర్స్ మీద. అందులో మొదటి సర్వే ఎవరి మీద ఎక్కడ చేశారు అంటే బెంగళూరులో చేశారు. మొదటి సర్వే బెంగళూరులో చేసిన సర్వే ఎంతమంది మీద చేశారు అంటే 2400 మంది ఎంప్లాయీస్ మీద, అదే మన వర్కర్స్ మీద చేయడం అనేది జరిగింది. 2400 వర్కర్స్లో చాలామంది ఏం చెప్పారు అంటే 87% ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు లాక్డౌన్ తర్వాత వాళ్ళకి ఉద్యోగానికి పిలవలేదంట. ఎవరు? ఎంప్లాయర్స్. వాళ్ళని ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళకి ఆఫ్టర్ లాక్డౌన్, పోస్ట్ లాక్డౌన్ ఏమైంది? నో ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్తున్నారు వాళ్ళు. రైట్. వాళ్ళ తాలూకా జీవనాధారం పోయింది అని చెప్తున్నారు. దాంతోపాటు 90% పీపుల్ ఏం చెప్తున్నారంటే, మాకు జీతాలు కూడా ఇవ్వలేదు, మేము పని చేసాం కానీ జీతాలు కూడా ఇవ్వలేదు, లాస్ట్ శాలరీస్, వాళ్ళ తాలూకా జీతాలు కోల్పోయాము అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దీనిలో ఆశ్చర్యకరంగా 50% పీపుల్ అన్నమాట. ఆశ్చర్యం కాదు, ఇది ఎక్కడైనా జరిగేది. 50% పీపుల్ ఎవరు అంటే గ్రేటర్ దాన్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు పైబడి ఉన్నవాళ్ళు. 50 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి ఏంటి డిఫరెంట్ ఇది ఉంటుంది. దాంతోపాటు కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? వీళ్ళ మీదే కదా ఎక్కువ ఉంటుంది కోవిడ్-19 ఇంపాక్ట్. సో ఎంప్లాయర్స్ ఏం చేసేవాళ్ళు, వీళ్ళని అసలు పనిలోకే రానిచ్చేవాళ్ళు కాదు. మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ తాలూకా ఇది కోల్పోవడం అనేది జరిగింది, వాళ్ళ తాలూకా ఉద్యోగాలు కోల్పోవడం అనేది జరిగింది. ఇది బెంగళూరులో జరిగిన సర్వే. ఇప్పుడు సెకండ్ సర్వే ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన సర్వే ఏం చెప్పింది, ఏం చేశారు, న్యూఢిల్లీలో జరిగిన సర్వేలో ఏం చెప్పారో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. న్యూఢిల్లీలో జరిగిన సర్వేలో 83% ఉమెన్ ఏం చెప్పారు అంటే, 83% ఆడవాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము లాక్డౌన్ టైంలో సివియర్ టు మోడరేట్ ఎకనామిక్ క్రైసిస్, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము, రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఎంతమంది? 83% పీపుల్. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, వాళ్ళ తాలూకా జాబ్ సెక్యూరిటీ మీద భయం, యాంగ్జైటీ అనేది మాకు ఏర్పడింది, మా తాలూకు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని చెప్పి మేము యాంగ్జైటీకి గురయ్యాము, రైట్, ఓవర్ దేర్ జాబ్ సెక్యూరిటీ అని చెప్పడం అనేది జరిగిందండి. ఉద్యోగ భద్రత మీద మేము చాలా ఇది పడ్డామని చెప్పడం అనేది జరిగింది. దీనిలో ఎవరైతే ఉన్నారో ఈ వీల్ చేసిన ఎంప్లాయీస్లో మొత్తం 51% ఎంప్లాయీస్కి, 51% ఉమెన్కి వర్కింగ్ స్పౌజెస్ ఉన్నారంట. అంటే పని చేసే భర్తలు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఇది తెస్తారు, కాస్త పర్ల ముందుటి కంటే పోనీ వీళ్ళు ఎంతో కొంత ఇది చేస్తారు కాబట్టి తినడానికి తిండైనా వెళ్తుంది. కానీ 36% ఎవరైతే ఉంటారో 36% ఉమెన్ కంట పాపం వాళ్ళు ఎవరు అంటే డైవర్స్డ్ ఉమెన్, రైట్, సింగిల్ ఉమెన్ ఉంటారు చూసారా, సెపరేటెడ్ ఉమెన్, దాంతోపాటు విడోడ్ ఉమెన్ అండి. వీళ్ళకి ఏమవుతుంది పాపం, వీళ్ళ భర్తలు ఇది చేస్తారు, బాగా సంపాదిస్తారు, ఓకే, బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ పూర్తిగా కోల్పోయినట్టే కదా, రైట్. సో ఇప్పుడు ఏం ఏర్పడింది అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక మేనిఫెస్టో, వీళ్ళ డిమాండ్స్ అనేవి చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ తాలూకా హక్కుల్ని కాపాడుకోవడానికి వాళ్ళు కొన్ని డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి సార్ వాళ్ళ డిమాండ్స్ అని అడిగితే డిమాండ్స్ గురించి మాట్లాడదాం. చూడండి, వాళ్ళ డిమాండ్స్లో మొదటి డిమాండ్ ఏదంటే, ఫస్ట్ మినిమం క్యాష్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో కనీసం వాళ్ళకి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఉండాలి.
క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి వాళ్ళ అకౌంట్లకి చేయాలి, ఎంతో కొంత డబ్బులు, రైట్, వాళ్ళు బతకడానికి ఎంతో కొంత డబ్బులు అనేవి ఇవ్వాలి. దాంతోపాటు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ ఉండాలి. ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళండి, ఎంప్లాయీస్ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, ఇక్కడ వర్కర్స్ అందాం, డొమెస్టిక్ వర్కర్స్ అన్నాం కదా, డొమెస్టిక్ వర్కర్స్, వీళ్ళకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో, మనకి ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ ఏదైతే ఉంటుందో అలాంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ వాళ్ళు కాపాడుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు లోకల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేయాలి. అంటే వీళ్ళ హక్కుల కోసం కాపాడేటటువంటి కమిటీస్ ఏవైతే ఉంటాయో ఎన్జిఓస్ కానీ ఇవన్నీ, వాటిని స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ లోకల్ కమిటీస్ అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఇలా స్ట్రెంథన్ చేస్తే ఏమవుతుంది, ఆ లోకల్ కమిటీస్ దగ్గరికి వెళ్ళి ఈ వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కానీ వీటన్నింటి గురించి కంప్లైంట్ చేసే ఇది ఉంటుంది. వాళ్ళకి కంప్లైంట్ చేసే హక్కు అనేది, కంప్లైంట్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది, రైట్. ఇవి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళ మొరని పాపం ఇద్దరు ఎంపీల దగ్గర చెప్పుకుంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే, వీళ్ళని కూడా, ఎవరిని, డొమెస్టిక్ వర్కర్స్ని కూడా సోషల్ సెక్యూరిటీ దీనిలోకి, వీళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ వింగ్లోకి తీసుకురావాలి. ఎలా అయితే గిగ్ ఎకానమీ వాళ్ళు గిగ్ వర్కర్స్ని ఎలా తీసుకొస్తామో, ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఎలా తీసుకొస్తున్నామో, వీళ్ళకి కూడా ఆ సోషల్ సెక్యూరిటీ అనేది అందించాలి అనే విధంగా తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద డిమాండ్స్ దే మేడ్ అండి, వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఇవి, రైట్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ సోషల్ సెక్యూరిటీ, సర్వేస్ ఏం జరిగినాయి, వీళ్ళ తాలూకా ఏమేమి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, రైట్, వీళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఏంటి మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా చెప్తాను, రైట్. మన ఇండియాకి ఇంపాక్ట్ ఏముంటుంది, ఏ కంట్రీస్ ఇవి, ఇజ్రాయిల్ అండ్ బహ్రెయిన్ అన్నారు, ఏ కంట్రీస్ ఏంటి అని డీటెయిల్డ్గా మనం జాగ్రత్తగా మాట్లాడదాం. చూడండి, అయితే వీ హ్యావ్ ఆర్టికల్లో ఉన్నటువంటి 2 కంట్రీస్ ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా, ఇజ్రాయిల్ అండ్ బహ్రెయిన్. చూడండి, అసలు ఈ 2 డిప్లొమాటిక్ టైస్ అనేవి 2 కలిసాయి, డిప్లొమాటిక్గా దౌత్యపరమైనటువంటి సంబంధాలు పునరుద్ధరించాయి అని చెప్పి అన్నారు. అంటే 2 కంట్రీస్ ఒక జాయింట్ డిక్లరేషన్ అనేవి చేసుకున్నాయి, రైట్. ఒక జాయింట్ డిక్లరేషన్ 2 సైన్ చేసుకున్నాయి, దేనికోసం, ఒక పీస్ఫుల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం, రైట్. ఏమని చెప్పాము, ఈ 2 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ 2 కంట్రీస్ పీస్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ఒక సైన్ చేసుకున్నాయి అని చేసుకున్నాం. అంటే ఏంటి సార్, ఇప్పటి వరకు పీస్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవా ఈ 2 కంట్రీస్ మధ్య? ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ఒక సైన్ చేసుకున్నాయి, డిప్లొమాటిక్ టైస్ కోసం చేసుకున్నాయి. అంటే ఏంటి సార్, లేవా? దాంతోపాటు కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. ఒక కంట్రీలో ఇంకొక కంట్రీ, ఈ కంట్రీలో ఇజ్రాయిల్ బహ్రెయిన్లో డెవలప్మెంట్ చేస్తుందని, బహ్రెయిన్ ఏమో ఇజ్రాయిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందని కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కూడా చేసుకున్నారు, రైట్. వాటిని అగ్రిమెంట్సే, వాటిని ఎంఓయూస్ అంటాము, మీకు తెలిసే అనుకుంటున్నాను. సో ఈ రెండింటి మధ్య లేవా సార్ అంటే నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మీకు ఫస్ట్ ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీనా గొడవ తెలిసే ఉండాలి. ఇజ్రాయిల్లో ఎవరుంటారు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, జ్యూస్ ఉంటారు, రైట్. వీళ్ళ గురించి మీకు తెలిసే అనుకుంటున్నాను, లేకపోతే వరల్డ్ హిస్టరీలో నేనే హిస్టరీ చెప్తానమ్మా, చాలా బాగా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ప్యాలెస్తీనాలో ఎవరుంటారు అంటే అరబ్స్ ఉంటారు, ఇస్లామిక్ గ్రూప్ ఉండడం అనేది జరుగుతుంది, రైట్. ఇజ్రాయిల్కి ప్యాలెస్తీన్కి
తమ స్వతంత్రమైనటువంటి ల్యాండ్, ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయిల్ ఎక్కడైతే ల్యాండ్లో ఉందో అది ప్యాలెస్తీన్ వాళ్ళు ఏమంటారు అంటే అది మా ల్యాండ్ అంటారు. రైట్, ప్యాలెస్తీనా వాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో సమ్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్ అది ఇజ్రాయిల్ మాది, మేము ఎనెక్స్ చేసుకుంటాం, ఆక్రమించుకుంటాం అని చెప్పి అంటారు. సిమిలర్ కాన్ఫ్లిక్ట్ లైక్ ఇండియా అండ్ పాకిస్తాన్. మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద ఎలా అయితే నడుస్తూ ఉందో సో అలాగే వివాదం అనేది నడుస్తూ ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో హిస్టారికల్గా వీళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంది. రైట్, అయితే ఇజ్రాయిల్ చూస్తూ ఉండడం వల్ల ఇజ్రాయిల్కి ఎప్పటి నుంచో ఎవరి సపోర్ట్ ఉండదు అంటే అరబ్ నేషన్స్, ముస్లిం నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండేది కాదండి. ఈ అరబ్ నేషన్స్ అందరూ ఎవరికి సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ప్యాలెస్తీనాకి సపోర్ట్ చేయడం అనేది జరిగేది. అరబ్ నేషన్స్ అనేవాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అంటే ఇజ్రాయిల్కి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. అరబ్ నేషన్స్ అనేవి ప్యాలెస్తీనాకే సపోర్ట్ చేసేవాళ్ళు ఈ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ మధ్యలో. రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండియా మనకి ఈ పాకిస్తాన్ ఇష్యూ ఉంది, దానిలో మామూలుగా ముస్లిం నేషన్స్ అనేవి ఎవరికి సపోర్ట్ చేస్తాయి, పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేస్తాయి, దీనిలో కూడా ప్యాలెస్తీనాకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏం జరిగింది అంటే ఇప్పుడు బహ్రెయిన్ అనేది ఒక అరబ్ నేషన్ అండి, ఇస్లామిక్ నేషన్, ఇది జ్యూస్ ఉన్నటువంటి నేషన్. సో ఒక అరబ్ నేషన్ అనేది ఈ ఇజ్రాయిల్తో మంచి రిలేషన్స్ పెట్టుకుంటుంది, డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకుంటుంది అంటే అది న్యూస్లోకి రావచ్చా రాకూడదా, దానికి వెయిట్ ఉందా ఉండలేదా, వెయిట్ ఉంది. రైట్, ఇద్దరి మధ్య గొడవ అనేది ఎప్పుడైతే ఉందో, ఇద్దరి మధ్య సయోధ్య లేనప్పుడు ఈ బహ్రెయిన్ ఏం చేసుకుంది ఇజ్రాయిల్తో MOU, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఇది చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకు చేసుకుంది ఏంటి అని చెప్పి మాట్లాడతాను చూడండి. ఇజ్రాయిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ప్యాలెస్తీనా వాళ్ళు ఇప్పుడు ప్యాలెస్తీనా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఉంటున్నటువంటి వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి ఒక ఏరియాని ఎనెక్స్ చేసుకుంటాము, ఆక్రమించుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాని ఇజ్రాయిల్ ఆక్రమించుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆక్రమించుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, ఇజ్రాయిల్కి సపోర్ట్గా వస్తున్నాయి. రీసెంట్గా UAE కూడా రావడం అనేది జరిగింది. UAE కూడా ఇజ్రాయిల్తో ఒక డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. అరబ్ కంట్రీస్ ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తే ఆ డీల్లో ఏం చేయాలి అంటే ఇజ్రాయిల్ అనేది మరి వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించుకోకూడదు, ప్యాలెస్తీనా అరబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ అనేది వాళ్ళకి అక్కడ ఇవ్వడం అనేది జరగాలి, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణ అనేది చేయకూడదు. ఐ కుడ్ హ్యావ్ షోన్ యూ ద మ్యాప్స్ అండ్ టెల్ యూ, బట్ నాకు కొద్దిగా ట్రై చేశాను కానీ పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇది ఆర్టికల్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా దీని గురించి హిస్టరీ నుండి చెప్తాను. బట్ మీకు మామూలుగా ఈ ఆర్టికల్ జస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇజ్రాయిల్ ప్యాలెస్తీనా గొడవ అనేది జరుగుతుంది, ప్యాలెస్తీనాకు సపోర్ట్ చేసేటటువంటివి ఏంటి అరబ్ నేషన్స్. కానీ ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించుకుంటానని అనడం వల్ల అరబ్ కంట్రీస్ డీల్ చేసుకుంటున్నాయి ఇజ్రాయిల్తో. ఆ డీల్ ప్రకారం ఏంటి, మేము ఫ్రెండ్ రిలేషన్స్ చేసుకుంటాము, మీ సార్వభౌమత్వాన్ని, మీ సావరెంటీని మేము గుర్తిస్తాం, కానీ మీరు దీనిగా ఏం చేయాలి, వెస్ట్ బ్యాంక్కి ఆక్రమణ అనేది చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ కంట్రీనా సార్, అరబ్ కంట్రీనా ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తుంది అంటే కాదండి, ఇది 4th కంట్రీ. ఫస్ట్ అరబ్ కంట్రీ ఇది చేసుకుంది అంటే మొదట ఈజిప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 2 ఎవరు చేసుకున్నారంటే ఇజ్రాయిల్ పక్కనే ఉన్నటువంటి జోర్డాన్ చేసుకోవడం జరిగింది. 3వది ఎవరు చేసుకున్నారంటే మొన్న రీసెంట్గా UAE చేసుకోవడం అనేది జరిగింది. 4వది ఎవరు అంటే ఇప్పుడు బహ్రెయిన్ చేసుకుంటుంది ఇజ్రాయిల్తో. ఇస్లామిక్ నేషన్స్ అయినప్పటికీ ఇజ్రాయిల్తో చేసుకుంటున్నాయి. బట్ ప్యాలెస్తీనా పీపుల్ ఏమంటున్నారు, మీరందరూ ఇజ్రాయిల్తో వెస్ట్ బ్యాంక్ ఆక్రమణ గురి కావట్లేదు కరెక్టే, బట్ ఇజ్రాయిల్తో ఫ్రెండ్షిప్ చేయడం మాకు నచ్చట్లేదు అని చెప్పి ప్యాలెస్తీనా ఇది అంటున్నారు. ఇద్దరి మధ్య వార్ ఏదైతే ఉంటుందో దానిలో ఇజ్రాయిల్కి సపోర్ట్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, మాకు అసలు ఏం ఒరిగింది లేదు అని చెప్పి ప్యాలెస్తీనా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు దీనిలో భాగంగా ఏం జరుగుతాయంటే బహ్రెయిన్ అండ్ ఇజ్రాయిల్ ఏదైతే ఉందో ఈ డీల్ ప్రకారంగా ఈ రెండింటి మధ్య రిలేషన్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి, రిలేషన్స్ అనేవి మళ్ళీ కరెక్ట్గా బాగుంటాయి. దాంతోపాటు రిలేషన్స్ బాగుంటే ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ తగ్గే అవకాశం ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ ఏదైతే ఉంటుందో, వార్ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకి గురి కాదు, సో ప్యాలెస్తీనా వాళ్ళు కూడా కాస్త హ్యాపీగా ఉంటారు. బట్ స్టిల్ అరబ్ కంట్రీస్ ఇజ్రాయిల్కి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ప్యాలెస్తీనా పీపుల్కి ఇష్టం లేదు. రైట్, అయితే ఎప్పటి నుంచో USA అనేది, ఇప్పుడు USA గురించి చూద్దాం.
ఎప్పటి నుంచో యుఎస్ఏ అనేది అరబ్ నేషన్స్ని, ఇజ్రాయిల్ని దగ్గర చేయాలని చూస్తుందండి. ఎప్పటి నుంచో చూడడం అనేది జరుగుతుంది. రెండింటిని దగ్గర చేయాలి, అరబ్ నేషన్స్ని, ఇజ్రాయిల్ని దగ్గర చేయాలి అని చెప్పి యుఎస్ఏ ప్రయత్నిస్తుంది. సో యుఎస్ఏ ప్రయత్నాల్లో భాగంగా బహ్రెయిన్ ఇది చేయడం యుఎస్ఏకి ఒక డిప్లొమాటిక్ విన్నా కాదా? ఎలక్షన్స్ ముందు ట్రంప్ గవర్నమెంట్కి ఒక డిప్లొమాటిక్ విన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక దౌత్యపరమైనటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక మంచి విజయం సాధించారు అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇంకొక అరబ్ నేషన్ అయినటువంటి సౌదీ అరేబియా మాత్రం ఇంకా ఇజ్రాయిల్కి మేము దగ్గర అవ్వము. రైట్, ఇజ్రాయిల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్లో ఒక రెజల్యూషన్ ఇచ్చినంత వరకు, ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక సొల్యూషన్ ఇచ్చినంత వరకు, ఒక రిజల్యూషన్ ఇచ్చినంత వరకు మేము ఇజ్రాయిల్కి దగ్గర అవ్వము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇండియా గురించి ఏంటో చూద్దాం. మనం ఇండియన్స్గా మనం వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలో చూద్దాం. ఇండియాకి వెస్ట్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, వెస్ట్ ఏషియా ప్రాంతం అనేది ఇండియాకి చాలా అవసరం అండి. జియో పొలిటికల్గా అవసరం. వెస్ట్ ఏషియా ప్రాంతంలో పీస్ అనేది ఉండాలి అంటే, పీస్ ప్రివైల్ అవ్వడం అనేది ఎవరికి ఎక్కువ అవసరం? భారతదేశానికి చాలా అవసరం. ఎందుకు అంటే ఒక జియోపొలిటికల్ సిచ్యువేషన్, జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. బికాజ్ వెస్ట్ ఏషియా అనేది ఎవరికి దగ్గరగా ఉంటుంది? అందరికీ దగ్గరగా ఉంటుంది. ఒకవైపు ఏషియాలో ఉండడం అనేది జరుగుతుంది, దాంతోపాటు యూరప్కి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు రష్యా ఏదైతే ఉంటుందో వీటన్నిటికీ ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా వీటి గుండానే పాస్ అవ్వాలి కాబట్టి ట్రేడ్ రూట్స్ కూడా వీటి ద్వారానే ఉన్నాయి. సో ఇంపార్టెంట్. రెండవది ఏంటి అంటే మన లేబర్ మార్కెట్ అనేది ఎక్కువ అక్కడ పనిచేయడం జరుగుతుంది. మన వాళ్ళు ఎక్కువ సౌదీ అరేబియాలో కానీ, యూఏఈలో కానీ, యెమెన్లో కానీ, లేకపోతే ఇక్కడ పనిచేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. మీరు గమనిస్తే ఇరాన్లో కానీ పనిచేస్తూ ఉంటారు. రైట్, మన లేబర్ మార్కెట్ అక్కడ ఎక్కువగా ఇది ఉంది. అక్కడ పీస్ అనేది ఉంటేనే మన లేబర్ మార్కెట్ యొక్క అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. అక్కడ ఎకానమీ డెవలప్ అయితే మన లేబర్ మార్కెట్కి కూడా మంచి ఇది అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు అక్కడ పీస్ ఉంటే ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయండి. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసేది ఎవరు అంటే ఇండియన్ కంపెనీస్ టేకప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇండియన్ కంపెనీస్ లాభపడితే ఎవరు లాభపడతారు? ఆటోమేటిక్గా భారతదేశం ఎకానమీ అనేది బాగా లాభపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని మనం మాట్లాడుకుంటే, మూడవది మనం ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏం మాట్లాడుకుంటే ఎనర్జీ అండి. మనకి వెస్ట్ ఏషియా ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, సెంట్రల్ ఏషియా ప్రాంతాలు, అక్కడ ఇంపార్టెంట్ ఉన్నది ఏంటి? ఆయిల్. రైట్, ఆయిల్ అనేది కూడా మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ పీస్ అనేది ప్రివైల్ అయితే, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా అక్కడ ఉందనుకోండి, సపోజ్ యుద్ధ వాతావరణం ఉంటే ఆయిల్ ప్రైసెస్ అమాంతంగా పెరిగిపోతాయి. రైట్, అప్పుడు మన ఎకానమీ అనేది పూర్తిగా ఇదైపోయే అవకాశం ఉంది. రైట్, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి నిన్న ఎంసీక్యూ సెషన్స్లో బాగా చెప్పడం జరిగింది. రైట్, మీరు ఎంసీక్యూ సెషన్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారంటే మిమ్మల్ని మాస్టర్స్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకు తగ్గుతుంది. రైట్, ఆ విధంగా కూడా ఎనర్జీ అనేది కూడా మనకి ఇదయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం దీనిలోకి తీసుకోవచ్చు. సో ఇన్ని మంచి ఇది ఉండడం వల్ల ఇండియాకి, బహ్రెయిన్, అరబ్ నేషన్స్ అండ్ ఇజ్రాయిల్ రెండు ఒకదానికొకటి కలవడం అనేది ఒక ఇంపార్టెంట్ దీనిగానే మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాకు కూడా చాలా ఫేవరబుల్ అవుతుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా షియా సున్నీ, మీకు వీటి గురించి ముస్లిం గ్రూప్స్ ఇవి. రైట్, షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం కూడా ఉంది. రైట్, అది ఇదయ్యే అవకాశం ఉంది. దీని గురించి ఇంకోసారి మనం చెప్పుకుందాం. రైట్, ఇవేవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్లో మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. మొదట అరబ్ నేషన్ ఏంటండి? ఇజ్రాయిల్తో పెట్టుకున్నటువంటి మొదటి అరబ్ నేషన్ ఈజిప్ట్, రెండవ అరబ్ నేషన్ జార్డాన్, మూడవ అరబ్ నేషన్ యుఏఈ, నాలుగవది ఏంటండి? బహ్రెయిన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇలాంటి వాటి మీద ఎక్కువ న్యూస్లోకి రావడం అనేది జరుగుతుంది. ఎవరి ఇంపాక్ట్ ఏంటని తెలుస్తుంది. రైట్, సో ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ సెలబ్రేటింగ్ స్కిన్స్ జెడసైల్ లిస్ట్ 62 స్పీసీస్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిస్ట్ 62 స్పీసీస్ ఇన్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దీని ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, డీటెయిల్డ్గా దీన్ని మాట్లాడదాం. స్కిన్స్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి కూడా మాట్లాడదాం. రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ అనేది
ఒక స్టడీని ఇది చేశారండి. స్టడీని రిపోర్ట్ను ఒక దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే స్టడీ ఆన్ స్కిన్స్. ఆ స్టడీ ఆన్ స్కిన్స్ మీద ఒకటి తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్కిన్స్ ఆఫ్ ఇండియా. స్కిన్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు పిక్లో కనిపిస్తుంది అదే స్కింక్స్. అంటే మనం బిందెల పాములు అంటాం. మీకు తెలిస్తే తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి మామూలుగా చాలా దగ్గరలు ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్కింక్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. స్కింక్స్ అనేవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1602 స్పీసీస్ ఉన్నాయని చెప్తున్నారండి. మొత్తం ఈ స్కింక్స్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి? 1602 స్పీసీస్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లిజర్డ్స్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, లిజర్డ్స్లోనే ఇవి లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లిజర్డ్స్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు దే హ్యావ్ లాంగ్ బాడీస్, చాలా ఎక్కువ బాడీస్ ఉంటాయి. రిలేటివ్లీ స్మాల్ లెగ్స్ అసలు ఉండవు. దాంతోపాటు ప్రొనౌన్స్డ్ నెక్ అండ్ గ్లాసీ స్కేల్స్, అంటే పైన ఉన్నటువంటి స్కేల్స్ ఏవైతే ఉంటాయో, పైన ఉన్నటువంటి మన ఇదేదైతే ఉంటుందో అవి మెరుస్తూ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి మనం ఎక్కడ చాలా దగ్గర చూస్తాము. హోమ్స్, రైట్, డీటెయిల్డ్గా ఇచ్చారండి ఆర్టికల్లో. గ్యారేజెస్ అండ్ ఓపెన్ స్పేసెస్, ఎలా అయితే మన స్కూల్ గ్రౌండ్స్ లేకపోతే ఇవేవైతే ఉంటాయో ప్లే గ్రౌండ్స్, లేక్స్ చుట్టూ ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దే ఆర్ నాన్ వెనమస్ అండి, అంటే ఇవి విషపూరితమైనవి కాదు, ఇవి చాలా మంచివి. దే ఆర్ నాన్ వెనమస్, దే ఆర్ హైలీ అలర్ట్. రైట్, దే ఆర్ హైలీ అలర్ట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫాస్ట్ మూవింగ్గా కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. రైట్, ఇవి ఇన్సెక్టివోరస్ అండి, అంటే ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి అమ్మా, మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. రైట్, ఇవి ఆల్ కైండ్స్ ఆఫ్ మన ఎకోసిస్టంలో కూడా ఇవి చాలా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. రైట్, మన జీవావరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానిలో ఇవి చాలా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఎకోసిస్టమ్కి ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. దాంతోపాటు దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాబిటెట్ అండి, అంటే హిమాలయాస్ నుంచి డిజర్ట్స్ కానీ, కోస్టల్ ఏరియాస్ కానీ, దట్టమైన అడవుల్లో కూడా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అన్ని రకాల ప్రదేశాల్లో ఇవి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఏం తెచ్చారు ఈ స్టడీ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే, ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఇట్ ఈజ్ ఫైలోజెనెటిక్. అంటే ఈ స్కింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కింక్స్ యొక్క ఎవల్యూషన్ గురించి చెప్పడం అనేది జరిగింది. వీటి తాలూకు ఎవల్యూషనరీ డెవలప్మెంట్ గురించి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బయోజోగ్రఫికల్, అంటే ఈ స్పీసీస్ అనేవి 11 బయోజియోగ్రఫికల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, ఏ స్పీసీస్ ఎక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 11 బయోజియోగ్రఫిక్ జోన్స్లో వీటి తాలూకా స్ప్రెడ్ ఏదైతే ఉందో, ఈ స్పీసీస్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చెప్పడం అనేది జరిగిందండి. ఈ స్పీసీస్ అనేవి ఎలా స్ప్రెడ్ అయ్యాయి ఏంటని చెప్పడం అనేది జరిగింది. అండ్ వీళ్ళు చెప్పడం ఏం చెప్పారు అంటే, ఇండియా ఈజ్ హోమ్ టు లెస్ దాన్ 4% ఆఫ్ ద స్కింక్స్ అని చెప్పి, ప్రపంచంలో ఉన్నటువంటి స్పీసీస్లో లెస్ దాన్ 4% ఇండియాలో ఉన్నాయని చెప్పారు. అంటే ప్రపంచం మొత్తం మనం ఎన్ని దొరుకుతాయని చెప్పుకున్నాం, 1602. 1602 స్పీసీస్లో ఓన్లీ 62 స్పీసీస్ మాత్రమే ఇండియాలో దొరుకుతున్నాయి, ఇండియాలో ఇదవుతున్నాయని చెప్పారు. ఈ 62 స్పీసీస్లో ఓన్లీ 33 స్పీసీస్ మాత్రమే ఎండమిక్ టు ఇండియా, అంటే ఇండియాలో మాత్రమే కనిపించేవి 33 మాత్రమే, 33 మాత్రమే అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఈ స్కింక్స్లో ఒక 4 రకాలు, 4 జెనరా, సారీ అండి, ఈ స్కింక్స్లో 16 జెనరా అనేది ఇండియాలో దొరుకుతుంది. రైట్, ఇండియాలో 16 జెనరా అనేది కనిపిస్తుంది. దానిలో కేవలం 4 జెనరా, 4 రకాలు మాత్రమే ఇండియాలో ఎండమిక్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. ఆ 4 రకాలు ఏంటో చూద్దాం. మొదటిది ఏంటి అంటే సెప్సోఫిస్.
రైట్. ఇవి ఈస్టర్న్ ఘాట్స్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒడిషా ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బార్కుడియా, ఇది కూడా ఎక్కువగా ఒడిషా ప్రాంతం, దాంతోపాటు ఒడిషా టు విశాఖపట్నం మధ్యలో కోస్టల్ ఏరియాలో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. వైజాగ్ ఏదైతే ఉందో మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటి అంటే కేస్ట్లియా. రైట్. ఇవి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో అంటే మన కేరళ కానీ కర్ణాటక అండ్ కేరళ ప్రాంతం కోస్టల్ రీజన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఫోర్త్ ఇది ఏంటి అంటే రిస్టెలియా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువగా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వీటికి ఇంకొక పేరు ఏంటి అంటే క్యాట్స్ కింగ్స్ అని కూడా అంటారు అని అనడం కూడా జరుగుతుంది. 4 జనరా మీరు దీనిలో రాసుకోవడం అనేది జరగాలి. ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ZSI ఏదైతే ఉందో దాని గురించి కొన్ని ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఏ సబార్డినేట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేశారు అంటే 1916లో స్వాతంత్రం రాకముందే చేయడం అనేది జరిగింది. రైట్. ఇవి ఇంపార్టెంట్ స్పీసీస్ గురించి కానీ, వాటి తాలూకు ఎగ్జిస్టెన్స్ గురించి కానీ, వాటి తాలూకు ఎవల్యూషన్ కానీ, వాటి తాలూకు బయోజోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ సర్వేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దాంతోపాటు దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉండడం అనేది జరిగింది. రైట్. దీనికి 16 రీజనల్ స్టేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ డీటెయిల్డ్గా. కింగ్స్ అంటే ఏంటి, అవి రిపోర్ట్ ఏది ఇచ్చారు, ZSI వాళ్ళు ఏమి ఇవ్వడం అనేది జరిగింది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమి ఇవ్వడం జరిగింది, దీని ఎన్విరాన్మెంట్ స్పీసెస్లో మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇరాన్ హెయిల్స్ లిఫ్టింగ్ ఆఫ్ UN ఆర్మ్స్ ఎంబార్గో. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో GS పేపర్ 2లో చదువుకోవడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా కంప్లీట్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా కంప్లీట్గా వినండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ ముందు అర్థం చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకునే ముందు మీరు ఇరాన్ న్యూక్లియర్ డీల్ని ముందు అర్థం చేసుకోవాలి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ అంతా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కథ మొత్తం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్. 1990లు ఆ టైం, 1980s అండ్ 90s టైంలో ముందు ఇరాన్ గురించి చూద్దాం. ఇరాన్లో ఎక్కువ దొరికేటటువంటి మినరల్ ఏంటి అంటే యురేనియం. యురేనియం నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఇరాన్లో బయటపడడం జరిగింది. యురేనియం ఎక్కువగా దేనికి వాడతారు? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాడతారు. న్యూక్లియర్ వెపన్స్ ఆర్ వెరీ స్ట్రాంగెస్ట్ వెపన్స్ అమాంగ్ ఆల్ ద వెపన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వరల్డ్. అన్ని ఆయుధాల కంటే అతి పవర్ఫుల్, చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఏంటి? న్యూక్లియర్ వెపన్స్. అది తయారు చేయడానికి కావాల్సినటువంటి మినరల్ ఏంటి? యురేనియం. సో యురేనియం ఉంది కాబట్టి ఇరాన్ అనేది ఒక ప్రపంచ శక్తిగా మారే అవకాశం ఉంది. ఎకనామిక్ శక్తిగా మారుతుందా? మారట్లేదు. వెపన్స్ తయారు చేసి వెపన్స్ ట్రేడ్ చేయడం కానీ, లేకపోతే వెపన్స్ వేరే వాళ్ళ మీద వాడడం కానీ, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? న్యూక్లియర్ వెపన్స్ వాడడం వల్ల పీస్కి ఇబ్బంది అనేది, ప్రపంచ శాంతికి అనేది ఇబ్బంది అనేది జరుగుతుంది. సో ఏం చేశారు అంటే అప్పటి ఉన్నటువంటి వరల్డ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అందరూ కలిసి ఇరాన్ దగ్గరికి వెళ్ళారు. ఇరాన్ దగ్గరికి వెళ్ళి మీరు యురేనియం అనే తవ్వకాలను ఆపేయండి, న్యూక్లియర్ వెపన్స్ అనే దాన్ని ఆపేసేయండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. రాక మాకు నిల్వలు అనేవి బయటపడినాయి, సో మేము ఎలా ఆపేస్తాం, ఇప్పుడు ఆపము అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి ఎవరి మీదండి? ఇరాన్ మీద ఒక ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఆంక్షలు విధించడం అనేది, శాంక్షన్స్ విధించడం అనేది జరిగింది. కొన్ని ఇంపోజిషన్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఈ శాంక్షన్స్ విధిస్తే మోస్ట్లీ ఈ శాంక్షన్స్ అనేవి ఎకనామిక్ శాంక్షన్స్ అవుతాయి. రైట్. కొన్ని ఎకనామిక్ శాంక్షన్స్ అవుతాయి. ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు ఏవైతే విధిస్తే ఏం జరుగుతుంది అంటే ఇరాన్తో మిగిలిన కంట్రీస్ యొక్క ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతింటాయి.
ట్రేడ్ రిలేషన్స్ పాడవుతాయి. దాంతోపాటు ఏమవుతుంది, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లాంటివి సపోర్ట్ చేస్తాయి కదా, దేశాలకి సపోర్ట్ ఇస్తాయి కదా, అవి ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఉండదు. రైట్, ఇలా జరగడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి ఇరాన్ బాధపడుతూ ఏం చేసింది, మిగిలిన కంట్రీస్ దగ్గరికి వెళ్ళి సరే నేను న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం ఆపేస్తాను అని చెప్పింది. సో ఇరాన్ అనేది ఒకరితో డీల్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ డీల్నే ఏమంటాము అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 2015లో జరిగింది. జూలై 2015లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందో చూద్దాం, చూడండి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ కాబట్టి ఇరాన్ ఎలాగో ఉంటుంది. దాంతోపాటు యుఎన్ఎస్సిలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే యుఎస్, మీకు వీళ్ళ గురించి తెలుసు ఎవరండి, యుఎస్, యూకే, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్, ఇవి. దాంతోపాటు ఇంకొక కంట్రీ జర్మనీ, యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్ అవ్వాలనుకుంటున్న ఒక దేశం జర్మనీ. G4 గ్రూపింగ్ గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. రైట్, ఇండియా కూడా అందులో ఒక పార్ట్. సో ఇవన్నీ కలిపి ఒక డీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. రాసుకోండమ్మా, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీనిలో భాగంగా ఏం చేశారు అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఏం చేశారు అంటే ఇరాన్ అనేది వెపన్స్ తయారు చేయకూడదు, న్యూక్లియర్ వెపన్సే కాదు మిగిలిన వెపన్స్ తాలూకా సేల్ చేయకూడదు, దాంతోపాటు కొనుక్కోకూడదు. ఆ ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. రైట్, దేనికి బదులుగా యుఎన్ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇరాన్ మీద ఏవైతే విధించారో వాటిని ఎత్తేస్తారు. యుఎన్ శాంక్షన్స్ అనేవి తీసేస్తే ఏమవుతుంది, ఆయిల్ కానీ మిగిలిన ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, మిగిలిన కంట్రీస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. యుఎన్ శాంక్షన్స్ తీసేశారు, దానికి బదులుగా ఇరాన్ ఏం చేసింది, న్యూక్లియర్ వెపన్స్ అండ్ వెపన్స్ ఏదైతే ఆయుధాల తయారీని, ఆయుధాల అమ్మకాన్ని, ఆయుధాల కొనుగోలుని, అంటే సేల్ ఆఫ్ వెపన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఆపేయడం అనేది జరిగింది. దీని నుంచి రీసెంట్గా ఎవరు బయటకు వచ్చేసారు, 2018లో ఈ డీల్ నుంచి, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి యూఎస్ బయటకు వచ్చాడు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ విన్న వాళ్ళు ఉంటే ఒకసారి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళకి డీటెయిల్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా యుఎస్ బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎవరి గవర్నమెంట్లో జరిగిందంటే ఒబామా గవర్నమెంట్, యూఎస్లో ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. 2018 ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో ట్రంప్ ఈ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఏం చేశారు అంటే ఏం చెప్పారు అంటే ఒబామా చేసుకున్నటువంటి ఆ డీల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డీల్ అని చెప్పారు. దాంతోపాటు అది ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్ మీద దృష్టి సారించింది, నాన్ న్యూక్లియర్ వెపన్స్ని అది పట్టించుకోలేదు. బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటి గురించి అసలు పట్టించుకోలేదు. సో ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేదు ఈ డీలు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో అందుకోసం అని చెప్పి ఈ గవర్నమెంట్ అనేది బయటకు రావడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. మీకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అర్థమైంది, దాంతోపాటు అదే ఇరాన్ న్యూక్లియర్ డీల్ లేదా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ డీల్ ఏం జరిగింది, ఎవరెవరి మధ్య జరిగిందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే చెప్పాను కదా, ఆర్మ్స్ యొక్క ఆ డీల్లో భాగంగా ఏం జరిగింది, ఇరాన్ ఆర్మ్స్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ని యునైటెడ్ నేషన్స్ రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పాము. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది అంటే ఈ బ్యాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ ఆర్మ్స్ సేల్స్ చేయకూడదు అనేటటువంటి బ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాన్ పూర్తిగా ఎత్తివేయడం జరిగింది, లిఫ్ట్ చేయడం జరిగింది. రైట్, ఇట్ హ్యాస్ లిఫ్ట్ ద యుఎన్ శాంక్షన్స్ ఆన్, రైట్, లేకపోతే యుఎన్ శాంక్షన్స్ అనకూడదు, ఇది యుఎన్స్ రెస్ట్రిక్షన్స్ అనకూడదు, యుఎన్ ఎంబార్గో అనొచ్చు, రెస్ట్రిక్షన్స్ అనొచ్చు, రైట్, బ్యాన్ అని కూడా అనొచ్చు. ఏదైతే ఆర్మ్స్ సేల్ మీద ఇరాన్ మీద విధించినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో అది ఎత్తివేయడం జరిగింది. దేనిలో భాగంగా విధించిందండి, 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఈ బ్యాన్ విధించడం జరిగింది. రైట్, ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా విధించడం అనేది జరిగింది, దాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది.
రైట్. దీని నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను 2008లోనే ఇది రావడం అనేది జరిగింది. ఈ యూఎస్ ఏం చేసింది అంటే కంప్లీట్గా ఇరాన్ మీద పూర్తిగా ఫర్ ఎవర్ ఈ డీల్ ఇదేదైతే ఉందో ఈ ఆర్మ్స్ ఎంబార్గో ఏదైతే ఉంటుందో ఆర్మ్స్ ఆ సేల్ అనేది చేయకూడదు అనేటటువంటి ఇదేదైతే ఉందో రెస్ట్రిక్షన్స్ అది విధించాలనుకుంది. బట్ యుఎన్ఎస్సిలో మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. యుఎన్ఎస్సి మిగిలిన పర్మనెంట్ సభ్యులు వాటికి ఒప్పుకోలేదు. రైట్. ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి లిఫ్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇరాన్ కెన్ ట్రాన్స్ఫర్ ఆర్మ్స్. ఇరాన్ అనేది మిగిలిన కంట్రీస్తో ఆర్మ్స్ రిమైనింగ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో సేల్ అనేది సేల్స్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్. ఇవన్నీ జరగచ్చు. రైట్. దాంతోపాటు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. బయట కంట్రీస్ నుంచి ఆర్మ్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఆర్మ్స్ ఒక్కటే కాదండి, ఆర్మ్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ లీగల్ రెస్ట్రిక్షన్స్. ఇప్పటి వరకు లీగల్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. యూఎన్ అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది. బట్ ఇప్పుడు ఆ ఎంబార్గో అనేది ఆ బ్యాన్ అనేది ఎత్తేయడం వల్ల వితౌట్ ఎనీ లీగల్ రెస్ట్రిక్షన్స్ ఇరాన్ కెన్ హ్యాపీలీ ఇన్వాల్వ్ ఇన్ సేల్స్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఆర్మ్ డీల్స్ గురించి ఇది చేసుకోవచ్చు అని చెప్పారు. రైట్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ లిఫ్టింగ్ వల్ల ఇరాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ ద వరల్డ్ నార్మలైజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ నార్మలైజింగ్ ఇరాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ with the world countries. Right. This is all about this article. మీకు న్యూక్లియర్ డీల్ గురించి ఇప్పుడు లిఫ్ట్ చేయడం గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికీ యూఎస్ అనేది దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. యూఎస్ అనేది ఫర్ ఎవర్ ఇరాన్ మీద విధించేయాలని చూసింది. బట్ ఈ సప్లై, సేల్ అండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కానీ వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి తీసివేయడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి తీసేయడం జరిగింది. రైట్. I hope you understand this article in detail. Let's move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఈ ఆర్టికల్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. ఎందుకు అంటే మనం రీసెంట్గా అర్బన్ ఫ్లడ్స్ గురించి, రూరల్ ఫ్లడ్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. సో ఒకవేళ మనకి క్వశ్చన్ ఏదైనా వస్తే ఇన్ కేసు మెయిన్స్లో మీరు దీన్ని ఎగ్జాంపుల్గా కోట్ చేయడానికి బాగుంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ నేను పిక్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని చూద్దాం. చూడండి. ఈ భీమా రివర్ ఏదైతే ఉందో ఈ భీమా రివర్ కర్ణాటకలో ఉన్నటువంటి కాలాబురాగి అనేటటువంటి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ చాలా చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ భీమా రివర్ వరదలకి ఫ్లడ్కి గురవ్వడం అనేది జరిగింది. రైట్. చాలా ప్రాంతాలు అనేవి మునిగిపోయాయి, సబ్మెర్జ్ అయిపోయాయి అని చెప్పడం అనేది జరిగింది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లాస్ ఇన్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అని చెప్పడం అనేది జరిగింది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ అని దీనివల్ల చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా డిజాస్టర్స్ ఎప్పుడైతే జరుగుతాయో, మొన్న డిజాస్టర్స్ మీద యుఎన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ కూడా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం డిజాస్టర్స్ అనేవి ఇదనేవి దేనివల్ల అవుతున్నాయండి? మ్యాన్మేడ్ కారణాల వల్లే అవుతున్నాయి. మనుషులే చేయడం అనేది జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ రీజన్ ఫ్లడ్స్కి మొదటి రీజన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండి. ఈ క్లైమేట్ చేంజ్ మనకు ఆల్రెడీ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో, CO2 లెవెల్స్ పెరగడం ఏదైతే ఉందో దానివల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి మారడం అనేది జరుగుతుంది. ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడైతే మారుతున్నాయో రైట్, దాని కారణంగా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో, ఎక్కువ ఇంటెన్సిటీతో ఫ్లడ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మామూలుగా ఒకే ఎడతెరిపి లేకుండా ఒక 4 రోజుల ప్రాంతంలో ఒకేసారి కంటిన్యూస్గా వర్షాలు పడడం కానీ, వారం రోజుల్లో వర్షాలు పడడం కానీ జరుగుతుంది. ఎందుకు అంటే మనుషులు చేసినటువంటి కారణాలు, మ్యాన్మేడ్ రీజన్స్ వల్ల ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లాస్ ఇన్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అని ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భీమా రివర్ గురించి జాగ్రత్తగా మాట్లాడదాం. చూడండి. దిస్ భీమా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా అండి. కృష్ణా నది యొక్క ఉపనది. ఇది కృష్ణా నది యొక్క ఉపనది అండి. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే చంద్రభాగా రివర్ అని కూడా అంటారు. ఈ భీమా రివర్కి ఇంకొక పేరు ఏంటి? చంద్రభాగా రివర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది.
రైట్. ఇట్ ఈస్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా అండి. ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే భీమశంకర్ టెంపుల్ ఇన్ భీమశంకర్ హిల్స్ ఏదైతే ఉందో, భీమ్శంకర్ హిల్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమ్శంకర్ హిల్స్ ఏదైతే ఉందో పూణే డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర్ హిల్స్లో ఇది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. భీమశంకర్ టెంపుల్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని మేజర్ పార్ట్ ఆల్మోస్ట్ 75% అనేది దీని తాలూకా ఇది ప్రవహిస్తున్న ఏరియా అనేది మహారాష్ట్రలోనే ఉండడం అనేది జరిగింది. బట్ మహారాష్ట్రతో పాటు ఇది ఇంకొక స్టేట్లో కూడా ఇదవుతుంది. ఆ స్టేట్ పేరు ఏంటంటే కర్ణాటక. బోత్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ఇది ప్రవహించడం అనేది జరుగుతుంది. రైట్. కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్లో ఇది కృష్ణా నదిలో సబ్మెర్జ్ అవడం, కృష్ణా నదిలో కలవడం అనేది జరుగుతుంది. ఇట్ మెర్జెస్ ఇంటూ కృష్ణా ఎట్ ద బార్డర్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ లెవెల్లో ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. ఈ భీమా రివర్కి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి, కొన్ని ఉపనదులు అనేవి ఉండడం జరిగింది. వాటి పేర్లు ఏంటి అంటే సీనా అండ్ నీరా. రైట్. వీటన్నింటిని మీరు నోట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. అయితే ఈ భీమా రివర్ అనేది కర్ణాటకలో ఉన్నటువంటి కలాబురాగి అనే ప్రాంతంలో చాలా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. చాలా లాస్, మొత్తం అరౌండ్ 10,000 హౌసెస్ అనేవి ఫ్లడ్స్తో ఇదైపోయాయని చెప్తున్నారు. మొత్తం 20,000 మంది పీపుల్ చనిపోయారని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ పేపర్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఒక ఎగ్జాంపుల్గా కోట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుందని ఈ ఆర్టికల్ పిక్ చేసుకున్నాం. రైట్.